hey guys, welcome back to our YouTube channel Sean Polaksa. సో ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నాం? సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి గల్లబట్టే నిండింది. సో మేబీ దీన్ని వల్లగొట్టే టైం వచ్చిందేమో. సో అందుకనే దీన్ని వల్లగొడుతున్నాను నేను ఇప్పుడు. యాక్చువల్లీ చాలా ఫుల్ అయిపోయినాయి, ఫుల్ ఆఫ్ మనీ అట్లా. సో ఈ మనీతోని ఏం చేస్తాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్లో ఇది పలగొట్టి అండ్ ఎంత ఉందో కౌంట్ చేసి we will end this video today here. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. కొట్టేస్తుంటే సో ఇప్పుడైతే మా మమ్మీ ఒక్కొక్కటి వేస్తాం అనమాట. మమ్మీ ఫస్ట్. సరే కానీ ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఎస్. చాలా it's been a long period of time we've been setting up things for this. సో ఉన్నప్పుడు అలా వేసేవాళ్ళం, అలా అయితే మొత్తానికి నిండింది. సో చూద్దాం ఎంత వస్తుందో. నేనైతే పెద్ద నెంబర్ వస్తుందా చిన్న నెంబర్ వస్తుందా తెలియదు. సో చూద్దాం. కానీ దీంతో ఏం చేస్తున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంత మామిడి కష్టమే యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి, నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కరు వైజ్ వస్తుంది. ఫస్ట్ మమ్మీ వేస్తుంది. ఎవరి దానిలో అయితే బ్రేక్ అవుతుందో అది చెప్పగలగొట్టాలి. వాళ్ళు విన్నర్స్ అయ్యి వాళ్ళు హోల్డ్ వాళ్ళకి ఐస్ క్రీమ్. నా చేతిలో వెళ్తే నేను ఫస్ట్ వాళ్ళకి కొట్టాలని కోరుకుంటాను. నేను అయ్యా పలుకుతలేదు, అది పగిలిపోతుంది ఒకటే చెప్పక అనుకున్నా. సీరియస్లీ నాన్న గట్టి కొట్టకు, అంత అటు ఇటు పడుతుంది మా ముఖాల మీద పడదు. సీరియస్లీ కాదు పగిలేదు నిజంగా పగలదా? ఓకే ఓకే. ఓ మై గాడ్ పగలట్లా వచ్చింది. నేను క్రాక్ వచ్చింది. ఐస్ క్రీమ్ రెడీయా? నాదే వస్తుంది. ఓకే 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 babe guys కానీ బాగా అలిగింది కదా. సో యా సో అరే ఆగరా కింద పడుతుంది. డూడ్ జస్ట్ ప్లీజ్ లెట్ మీ టాక్ మనం కలుద్దాం. అక్కడ పెట్టు. సో ఇవన్నీ ఎంత ఉన్నాయో కౌంట్ చేసి చెప్తాము. ఇవన్నీ మోస్ట్లీ 500 తప్పించి తక్కువ, చాలా 100s ఏవో 1-2 వేస్తాం నేను. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద అమౌంట్ అండి. సో దీన్ని ఏం చేయబోతున్నాం ఏంటి అనేది మనం ఇంకో వ్లాగ్లో చూద్దాం. సో ఈ మనీ కంప్లీట్గా 90% ఆఫ్ మనీ మా ఆవిడే దాచింది. మా ఆవిడే దాచి ఇట్ ఈస్ హర్ కష్టం, మా వైఫ్ కష్టం. సో జూమ్ అంటే చేసి చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. కొంచెం ఒకసారి ఇట్లా అందరు ఇట్లా అనండి. ఇవన్నిటిని క్యాల్కులేట్ చేద్దాము. బడి అది గల్లపెట్టే పక్కన పెట్టు. అక్సా గల్లపెట్టే పక్కన పెట్టు. సరే గల్లపెట్టే పక్కన పెట్టు. అమౌంట్ లెక్క పెట్టు. రన్నింగ్ చాలా బాగుంది. డబ్బులు కింద పడనే చూసావా? ఇన్ని డబ్బులు ఒకేసారి ఎప్పుడన్నా అక్సమ్మా? నువ్వు చిన్నప్పుడు నాకు ఇంత కట్టి ఇచ్చినావు. ఒకసారి రెండు చేతులు నింపినావు. నువ్వు చేసినావా? నేను లైఫ్ లో అక్స ఓవర్ యాక్టింగ్. కూడా ఇచ్చిండే కట్టాలు ఇచ్చిండు పాప. చూసినా కానీ అన్ని ఫోల్డ్ చేసినవి
గల్లపెట్టెలో ఇంత డబ్బు అయితే ఫస్ట్ టైం, అదైతే కరెక్ట్. చిన్నప్పుడు గల్లపెట్టెలో అన్ని 10s 5s 1s దానికి చిన్నప్పుడు మెమరీస్ బాగుంటాయి వీళ్ళకి. నాకు చెప్తారు యాక్చువల్లీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆఫ్టర్నూన్స్ బోర్ కొడుతుంది కదా, అందరం ఇలా లైన్గా నాన్నమామ నేను చిన్నమ్మి మమ్మీ అందరం అనుకుంటాం. నాన్నమామ ఏమేమో ఇంటా ఉంటాడు, ఒకసేపు అయితే నాన్నమామ అనుకుంటాడు. చిన్నమ్మి స్టోరీ చెప్తుంది, మధ్యలో నుంచి మమ్మీ చెప్తుంది, ఇట్లా చేసినాం అట్లా చేసినాం అనేది మస్తు ఉంటుంది చిన్నప్పుడు మెమరీస్. అప్పుడప్పుడు అమ్మమ్మ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఈ మనీని ఒక నీడ్ ఉంది, దానికోసం చేయబోతున్నాము. అది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి, తెలిసి వర్తే. గెస్ చేయండి ఏం చేయబోతున్నాము. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గెస్ చేసి. అరే ఈ ముడతలు కలపడానికి టైం పడుతుంది తల్లి. కానీ అసలు 2 times మాత్రం చాలా ఒత్తి పెట్టాము. ఇంకా లాస్ట్ 2 times అర్థమైపోయింది మాకు, నిండిపోయింది. ఇంకా డబ్బులు పోట్లే, మేము ఇంకా ఏవేవో పుల్లలు పెట్టి నూపుతుండే డబ్బులు. పప్పానే ఫస్ట్లో వేసిండే ఎన్ని డబ్బులు, చిన్నప్పుడు పప్ప వాళ్ళు వేస్తుండే అంట, అలా వేసి ఎన్ని డబ్బులు ఉన్నాయో కనుక్కుంటుండే. చిన్నప్పుడు ఏమనుకుంటుండే తెలుసా, మేము నోట్స్ వేస్తే మట్టి తినేస్తుంది అనుకున్నాను. మట్టి తినదు. ఎవరు ఎక్కువ కౌంట్ చేసిరో చూద్దాము. అరే ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తారు, అదే ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఇట్లా వాళ్ళకే అన్ని నువ్వు కరెక్ట్ సెగ్రిగేట్ చేయాలి మళ్ళీ. అది అయితే లాస్ట్ చూడు, అబ్బా అట్లా లేదు. నేను కూడా చేస్తాను. మరి చెయ్యి, మరి నేను ఎవరద్దన్నారు. గేమ్ అంటే గేమ్ సరే, కౌంట్ చేయడం కూడా మీ బాధ్యత. మీరు ఇది తప్పు గాయ్స్, కౌంట్ చేయడం కూడా మీ బాధ్యతే మరి. అమ్మో సగం అయిపోయినాయి. మమ్మీ ఏంటి మళ్ళా ఐఎమ్ ప్రో. నేను ఎప్పటి నుంచి చూస్తున్నా డబ్బులు కలపడము బాగా అలవాటు. సో అదండి సంగతి. యాక్చువల్లీ నేను నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడతాను వై దిస్ మనీ, నేను అది ఏం చేయబోతున్నా, ఎందుకు చేయబోతున్నా అని. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ బ్లాగ్ చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ బ్లాగ్ చూస్తారనే ఆశతోనే నేను ఆ బ్లాగ్ని part 2 చేసేసా. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ ఎవర్ ఈస్ యాక్చువల్లీ ఎవరెవరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని వాచ్ చేస్తూ మా ఫ్యామిలీ బాండింగ్ని ఆదరిస్తూ పిల్లల్ని ఇష్టపడుతూ ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. చూద్దాం, నేను అనుకున్న రీచ్కి వెళ్ళగలిగితే మోర్ దాన్ హ్యాపీ. సో యాక్చువల్లీ దీనికి ఓకే హ్యాపీ ఉన్నా, కానీ మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా పెరిగి ఇంకా చాలామంది వచ్చి మాకైతే సిల్వర్ ప్లే బటన్ తెప్పిస్తారు అని నా కోరిక. 1 lakh మెంబర్స్కి. ఈ సందర్భంగా ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ మేబీ ఇది చాలా మందికి వెళ్తుందని ఆశతో చెప్తున్నా. సో ఇంతకుముందు మేము టిక్టాక్ చేసేవాళ్ళం. సో టిక్టాక్ వెళ్ళే టైంకి ఐ హ్యాడ్ ఫాలోవర్స్ ఇన్ ల్యాక్స్. సో మిలియన్స్లో లైక్స్, ఫాలోవర్స్ ఇన్ ల్యాక్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ టు రిమెంబర్, అందరు గుర్తుపడితే వాళ్ళు చాలామంది. సో ఒక 3-4 years అనుకుంటా నాకు తెలిసి మేము అండర్ గ్రౌండ్ అయిపోయాం. సో ఇప్పుడే మళ్ళీ వీఆర్ జస్ట్ కమింగ్ బ్యాక్. కాకపోతే కమింగ్ బ్యాక్లో ఏంటి అని అంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో మళ్ళీ అందరికీ కనిపించి మళ్ళీ అందరు గుర్తుపట్టే స్టేజ్లో వస్తుంది. కాబట్టి నాకేంటంటే మళ్ళీ ఓకే మళ్ళీ మన వాళ్ళు అందరూ వచ్చేస్తారు అనే ఫీలింగ్లో ఉన్నా అనమాట. సో అప్పటికి ఇప్పటికి పిల్లలు పెద్దగా అయిపోయారు, చాలా చేంజెస్ జరిగాయి. సో ఆ ఓల్డ్ టైమ్స్ పీపుల్ అందరికీ వెల్కమ్ బ్యాక్.
సో ఐ థింక్ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్ ఇస్ కమింగ్ ఇన్. లైన్ అప్ వీడియోస్ అన్నీ చాలా ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ గోయింగ్ ఫార్వర్డ్. సో చూస్తూ ఉండండి. ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాము. ఫన్ చాలా ఉండొచ్చు, మీరు ఎంజాయ్ చేయండి. అంటే ఇంత కష్టపడుతున్నాం కదా, సో దానికి చిన్న లైక్ వేసుకుంటే ఓకే. ఈ వీడియోకి అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ 1 lakh వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, అంటే వీడియో ఫుల్గా చూస్తే మాత్రం పోతుంది వ్యూస్. సో యా, ఇట్స్ టైమ్ అండి. చూపి నీ ఫోన్ చేయరాదు. ఓకే, ఎవరిది వాళ్ళే. ఓకేనా? డోంట్ టెల్ వెయిట్ ఓకేనా? ఎవరిది వాళ్ళే చెప్పేద్దాం. చేద్దాం. సో పవర్ కట్ అయింది గైస్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. $27,500. నీది 27,500. మావి 27,500 ఉన్నాయి. 32 నాది. వామ్మో, ఒకసారి చూడు. అమ్మో, ఐస్ క్రీమ్ ప్రసన్నకైతే ఇలా. చెల్ అకౌంట్ 32. మా వైఫ్ది నెంబర్ కరెక్టే. ఎవరిది రా నాన్న? నీవా అని? ఐ హెల్ప్ యూ. ఏంది 30 నోట్స్ కాదు, 30,000. అవునా? పైసా మా సంగల్ ఈ సంగల్ పైసా 22,000 ఉంది. అలా నాకన్నా నువ్వు తక్కువ. ఫస్ట్ లీడింగ్ అయితే ప్రస్తుతం ప్రసన్న, సెకండ్ ఏమో నేను, థర్డ్ అక్సా. నాన్న నాకు ఇష్టం ఒకసారి. నేను తక్కువే ఉంటాయి. లేదు, నాకు తెలిసి నీది కూడా దగ్గరికి ఉంది. $21. నీదెంత? నువ్వు లాస్ట్. ఫస్ట్ ప్రసన్న, సెకండ్ నేను, థర్డ్ అక్సా, ఫోర్త్ ఏంజల్ లాస్ట్ అయిపోయింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఓకే, గుడ్ అమౌంట్ అయిపోయింది. 1000 ప్లస్ 21,000. ఓకే, 1,02,500 ఉన్నాయండి. ఐ గెస్ దిస్ ఇస్ అ గుడ్ అమౌంట్. సో నేను అనుకున్నంత అమౌంట్ అయితే యా ఇట్ ఈస్ దేర్. ఓకే, 1,02,501 రూపీస్. ఓకేనా? సో గైస్, మొత్తానికి మేమైతే మనీ మొత్తం లెక్క పెట్టేసినాం అనమాట. కరెంట్ పోయింది, వచ్చింది. సో ఆల్రెడీ వీడియో షూట్ చేసినాం, బట్ స్టిల్ మళ్ళీ ఎందుకంటే మొత్తం చీకట్లో షూట్ అయింది అన్న ప్రాపర్ క్లోజింగ్ ఇద్దామని అట్లా. సో అమౌంట్ అయితే మనకు వచ్చేసి 1,02,501 రూపీ. బా, కరెక్ట్ అయిపోయినా? ఇదిగో రూపాయి కూడా ఇక్కడ ఉంది. సో ఓకే, ఈ అమౌంట్ మనం ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ఐ థింక్ నెక్స్ట్ వ్లాగ్ అయితే భూమి ఉండబోతుంది అనుకుంటున్నా. సో ఇదైతే అట్లీస్ట్ 1,00,000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికోసం చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఆ వైఫ్ గెలిచింది కౌంట్లో. ఇట్ వాజ్ హర్ 32,000 ఎక్కువ వచ్చి 32,000 కౌంట్ ఈమెనే చేసింది. సో ఈమెకేమో ఐస్ క్రీమ్ అంట. సో యా, సో ఆ నెక్స్ట్ వ్లాగ్లో ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసుకుందాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు అంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Don't forget to click the bell icon. Tang, tang, tang. Chalo guys. See you on another video. Bye bye. Bye bye.